Hi, this is Naveen Adventures. Welcome to Unfiltered with Naveen. Hi Sasi bro. హాయ్ బ్రో. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఈ S1 కార్ కేర్ని ఓపెన్ చేయాలనుకున్నారు? నేను 2017లో ఈ ప్లాన్తో నేను వచ్చాను. మా నాన్న సీరియస్గా ఏం రా ఇంత చదివి సరే ఇంకా ఇట్లా కాదులే అనేసి నా శ్రీనివాస్ కృష్ణరాజు అని నా ఫ్రెండ్ ఇంకా తను వచ్చి మచ్చాను వచ్చేయాలి ఇక్కడికి నా దగ్గరికి అన్నాడు. అక్కడ నాకు తన బిజినెస్ అట్లే పర్ఫెక్ట్గా నాకు అట్లా అనిపించింది. ఓ ఇది కదా నేను ఎక్స్పెక్ట్ చేసింది. మీకు పొలిటికల్ ప్రెషర్స్ కానీ ఆర్ ఎల్స్ పోలీస్ ప్రెషర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? నైస్ క్వశ్చన్ బ్రో. మనం గవర్నమెంట్ ఆఫీషియల్స్కి హైయర్ అథారిటీస్ వాళ్ళకి మనకి వాళ్ళకి ఇచ్చే వాల్యూ మనం వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తాం, ఎందుకంటే దే ఆర్ సర్వింగ్ ద పీపుల్. 500 రూపాయల కార్ వాష్కి నేను ఫోన్ చేయమంటారా? వాళ్ళకి ఫోన్ చేసేదా, నేను మాట్లాడతారా? 500 రూపాయల కార్ వాష్. హాయ్, దిస్ ఈస్ నవీన్ అడ్వెంచర్స్. వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ విత్ నవీన్. ఇప్పుడు మన ముందర S1 కార్ కేర్ వాళ్ళు ఉన్నారు. హాయ్ శశి బ్రో. హాయ్ బ్రో. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఈ S1 కార్ కేర్ని ఓపెన్ చేయాలనుకున్నారు, అసలు దీని ప్రాసెస్ ఇవంతా కొంచెం డీటెయిల్గా చెప్తే నేను కూడా వింటాను. మా ప్రాపర్ వచ్చి చిత్తూరు కట్టమంచి. ఓకే. బాన్ బాటప్ అంతా ఇక్కడే. స్టడీస్ మాత్రం బయట చేశాను. ఓకే. S1 కార్ కేర్ వచ్చి మనము 2023లో అయితే ఓపెన్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ దాదాపు 2 years అవుతా ఉంది. November 19th 2 years అయితే అవుతుంది. నాకు చిన్నప్పటి నుంచి కార్స్ పైన ఇంట్రెస్ట్ ఉండింది. కార్స్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండింది. కార్స్ ఏ ఫిట్టింగ్స్ అనేది, యాక్సరీస్, ఈ రీమోడలింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉండింది, ఇంట్రెస్ట్ ఉండింది. అదే ఎలా స్టార్ట్ చేద్దాం చాలా రోజులుగా నేను వేరే బిజినెస్లో అంతే ఉన్నాను. ఆ బిజినెస్ చేస్తూ ఉండి నాకు కార్కి వెళ్ళాలనింది, కానీ ఒక రూట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను చాలా రోజుల తర్వాత చెన్నైలో నా ఫ్రెండ్ ఒక అతను ఓపెన్ చేశాడు, శ్రీనివాస్ అనేసి. నేను చెన్నైకి వెళ్ళి అక్కడ ఓపెన్ చేశాను అనమాట. తనతో పాటు జాయిన్ అయ్యి కొన్ని రోజులు అక్కడ వర్క్ చేశాను అనమాట. మళ్ళీ తనతో పార్ట్నర్షిప్లో అక్కడ చెన్నైలో ఒకటి ఓపెన్ చేశాము. ఆ రన్నింగ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది. దాని తర్వాత చూసుకున్నాను, ఓకే ఇది చెన్నైలో ఇక్కడ ఎంత బాగుంది, మన చిత్తూరులో ఇలాంటిది ఒకటి కూడా లేదు. ఈ డీటెయిలింగ్ స్టూడియో చిత్తూరు లేదు, ఒక వాటర్ వాష్లోనే చిత్తూరు ఆగిపోయింది. ఇన్ని ఫెసిలిటీస్తో అట్ ఏ టైం అన్ని సొల్యూషన్స్కి ఒక ప్లేస్ అనేది చిత్తూరులో లేదు. అలాంటి మనం తీసుకెళ్లాలా అనేసి నేను చిత్తూరుకి ఇట్లా డీటెయిలింగ్ స్టూడియోతో అన్ని ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్, ఒక ప్లేస్, వన్ స్టాప్ ఫర్ ఆల్ సొల్యూషన్ అనేసి ఇక్కడ తీసుకొచ్చారు. మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు బ్రో? ఐ మీన్ మీరు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ లైక్ అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి ఉంటారు కదా, సో అవంతా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే. స్ట్రగుల్స్ అంటే నేను 2019లో నా ఎడ్యుకేషన్ అయిపోయింది బ్రో. అయిపోయిన ఆల్మోస్ట్ 2023లో ఇది ఓపెన్ చేశాను. నాకు 2019లో నేను SRM కాలేజ్లో చెన్నైలో అయితే MBA చేశాను అనమాట. నాకు చిన్నప్పటి నుంచే బిజినెస్ పైన బాగా ఇంట్రెస్ట్, అందుకే నేను VITలో చదివాను. VITలో చదివినప్పుడు BBA చేశాను, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. ఇంట్లో వాళ్ళు వచ్చి జాబ్కి వెళ్ళు అంటూనే ఉంటారు. అంటే మదరు గవర్నమెంట్ ఎంప్లాయ్, ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇద్దరు గవర్నమెంట్ బ్యాక్గ్రౌండే. ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మొత్తం గవర్నమెంట్ బ్యాక్గ్రౌండే. సరే నేను బిజినెస్ అంటే ఎవరు ఒప్పలే, మా సైడ్లో ఎవ్వరు బిజినెస్ నేనే ఫస్ట్ ఎంటర్ అయ్యాను. ఇక్కడ మన కల్చరే అలానే ఉంది. ఎవరైనా కానీ జాబ్ అంటారు, ఏదైనా కొంచెం ముందుకెళ్ళి చేద్దామంటే ప్రతి ఒక్కరు ఆపేస్తున్నారు. సో చాలా మంది అలానే ఉన్నారు కదా. అది కాకుండా మా ఇంట్లో ప్రాపర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సెక్యూర్డ్ లైఫ్ అనుకుని ప్రాపర్ గా ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి వీళ్ళు అస్సలు ఛాన్సే లేని గవర్నమెంట్. నేను చదివేటప్పుడు నా కాలేజ్ అయిన వెంటనే నాకు పూమాలో స్టోర్ మేనేజర్గా జాబ్ వచ్చింది. కానీ నాకు ఎందుకో మనసు ఒప్పలేదన్నమాట చేరేదానికి. నేను రిజెక్ట్ చేసి వచ్చేసిన ఆ జాబ్. మళ్ళీ నేను ఇంట్లో ఆల్మోస్ట్ 1 year వరకు ఇంట్లోనే ఉన్నా, సైలెంట్గా. అట్లా ఇంట్లో వాళ్ళు అతి కష్టం మీద మళ్ళీ కరూర్లో ఒక క్లాత్ ఫ్యాక్టరీకి, మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీకి పంపించినారు. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేదు, ఒక 3 నెలలు ఉన్నా. నాకు నచ్చలేదు. ఇంటి దగ్గరకు వచ్చాను. ఇంటి దగ్గరే కొంచెం రియల్ ఎస్టేట్ చేసుకుంటా, ఫైనాన్స్ చూసుకుంటా ఇంట్లో ఉన్నా. నేను మీరు నంబర్ కానీ నేను ఒక కెఫే ఓపెన్ చేద్దామనేసి, మీరు చిత్తూరులో కెఫే గ్యారేజ్ అని ఉంది, దానికి ముందు నేను 2017లో ఈ ప్లాన్తో నేను వచ్చాను. 2017లో కెఫే అనే ప్లాన్తో వచ్చాను. ఆ టైంలో కెఫే అనే చిత్తూరులో ఒకటి కూడా లేదు. నేను ఆలోచించిన టైంలో పెడదామని వచ్చాను. ఆ టైంకి వచ్చేప్పటికి ఇంట్లో వాళ్ళకి ఏం చేశాను, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా, కన్విన్స్ చేయాలి కదా, ఒక PPT ప్రెజెంటేషన్ చేశాను మా నాన్నకి. ఇంట్లోనే మా నాన్నకి ఇట్లా శాండ్విచెస్, బర్గర్స్, ఇట్లా సమోసాస్, ఇట్లా డిఫరెంట్ సమోసాస్ పెడతాము, ఇట్లా టీ పెడదాము, ఇట్లా కాఫీస్ పెడతాము,
ఇట్లా మిషన్స్ తెచ్చుకుందాం కేఫే వాళ్ళ దగ్గర. 2017లో అలాంటిది అట్లాంటిది చిత్తూరులో లేదు. అలాంటి తీసుకోవద్దామని చిత్తూరు మా నాన్న ప్రెజెంటేషన్ ఇచ్చి ఒకరోజు ఓపిక్గా వచ్చి మాట్లాడుతా ఉన్నాను, ఇట్లా చేద్దాం ఇట్లా లేదంటే మా నాన్న సీరియస్గా ఏం రా ఇంత చదివి టీ సమోసాలు అమ్ముకుంటావా అని సీరియస్గా అడిగేసి. ఇప్పుడు టీ సమోసా అమ్ముకున్నాడు లక్షలు సంపాదిస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ టీ సమోసాలు ఎంత నేను ఇంకా ఇంట్లో వాళ్ళకి అలా చెప్పినప్పుడు సమోసాలు టీలు అమ్ముకుంటావా అన్న. నాకు ఏం చేసేది ఈ మాట అడిగినప్పుడు ఏం చెప్పాను, నువ్వు ఎంబీఏ చేసి సమోసాలు టీలు అమ్ముకుంటావా? ఇంకా నాకు అర్థం కాలేదు. సరేలే అనేసి చాలా రోజులకి వాళ్ళు జాబ్ పోని వాళ్ళు ఒత్తిడి, నేను జాబ్ చేయను నేను ఒత్తిడి. 2.5 3 years 4 years సైలెంట్గా ఉండిపోయినా. ఇంట్లో వాళ్ళు ఇంకా ఫుల్ ఫైర్లో ఉన్నామన్నమాట. రూపాయి ఇచ్చేయాలి ఇంట్లో వాళ్ళు. ₹1 నిన్ను చదివించినాం ఇదే గొప్ప, నీకెందుకు రూపాయి ఇవ్వాలా, మీకు మేము ఇవ్వం, మేము నీ చదివించినాం కదా నువ్వు జాబ్ చేసి. సరే ఇంకా ఇట్లా కాదులే అనేసి నేను కొంచెం సేవింగ్స్తో ఉన్నా. ఇంకా చెన్నైకి వెళ్ళిపోయినా. శ్రీనివాస్ కృష్ణరాజు అని నా ఫ్రెండ్, ఇంకా తను వచ్చి మచ్చాను వచ్చారా ఇక్కడికి నా దగ్గరికి అన్నాడు. సరేలే ఇంకా నేను ఇంకా అక్కడికి వెళ్ళిపోయినా. నేను ఏదైతే లైఫ్ ఎక్స్పెక్ట్ చేశానో అక్కడ నాకు తన బిజినెస్ అట్లే పర్ఫెక్ట్గా నాకు అట్లా అనిపించింది. ఇది కదా నేను ఎక్స్పెక్ట్ చేసింది. తన దగ్గర ఓన్లీ డీటెయిలింగ్ పెట్టున్నాడు తను. ఇప్పుడు మన దగ్గర చూసారంటే మెకానిక్ సర్వీస్ ఉంది, పెయింటింగ్ ఉంది, టింకరింగ్ ఉంది, తర్వాత టైర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దగ్గర ఆల్ ఓవర్. తను ఓన్లీ డీటెయిలింగ్ పెట్టున్నారు. ఒక డౌట్ బ్రో, ఇప్పుడు చిత్తూరులో చాలా మంది పెట్టుకున్నారు, వాళ్ళకి మీకు ఏం డిఫరెన్స్ అది కొంచెం చెప్పగలుగుతారా? బ్రో వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏమంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాలాగా ఎవరు పెట్టుకోలేదు చిత్తూరు. నా దగ్గర చిత్తూరులో ఉన్న అందరూ ఒక్కొక్కటి పెట్టుకుంటారు, లేదా 2 పెట్టుకుంటారు. నేను అన్ని కలిపి ఇక్కడే ఒకే చోట పెట్టా. అన్ని ఒకే చోట ఉంది మన దగ్గర. సర్వీస్, ఇంజన్ ఆయిల్ సర్వీస్ నుంచి వాటర్ వాష్ వరకు ఒక చోట ఉంది. అలైన్మెంట్స్ నుంచి టైర్స్ వరకు ఉంది. టింకరింగ్ నుంచి పెయింటింగ్ వరకు, పీపీఎఫ్ నుంచి ప్రతి ఒక్కటి నా దగ్గర లేనిది అని లేదు. నా దగ్గర లేకపోయినా కూడా కస్టమర్కి లేదు అని చెప్పడం నేను చెప్పను, లేదు అని నేను చెప్పను. ఎందుకంటే కస్టమర్ నన్ను నమ్మి తెచ్చాడు ప్రోడక్ట్, నేను దాన్ని డెలివరీ చేయాలి పక్కాగా. S1 కార్ కేర్లో ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్రో? మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని సర్వీస్ ఉన్నాయి బ్రో. వాటర్ వాష్ ఉంది. వాటర్ వాష్లోనే మనకి రబ్బింగ్, టెఫ్లాన్ కోటింగ్, గ్రాఫైన్ కోటింగ్, సిరామిక్ కోటింగ్, పీపీఎఫ్, సన్ ఫిలిము, టింకరింగ్, పెయింటింగ్, జనరల్ ఆయిల్ సర్వీస్ చేస్తున్నాము. మన మల్టీ బ్రాండ్ టైర్స్ ఉన్నాయి, అలైన్మెంట్ ఉంది, వీల్ బ్యాలెన్సింగ్ ఉంది. ఇప్పుడు ఎలుకల ప్రాబ్లం, చిత్తూరులో ఎలుకల ప్రాబ్లం ఉంది, కింద ర్యాట్ మెష్ చేస్తాం మనము. ఇట్లా ప్రతి ఒక్క దీని దగ్గర మన దగ్గర సొల్యూషన్ ఉంది. అలానే ambient లైట్స్ మన దగ్గర ఉన్నాయి. సిటీస్లో చూసినట్టు ambient లైట్స్ ఉన్నాయి, ambient లైట్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ సిస్టమ్స్ ఉన్నాయి. బేసిక్ని టాప్ అండ్ చేయడానికి అన్ని కావాల్సిన మ్యాట్స్ ఉన్నాయి, సీట్ కవర్స్ ఉన్నాయి మన దగ్గర. మీ దగ్గర ఒక మంచి బేసిక్ కార్ తెచ్చి పెడితే దాన్ని మీరు ఖచ్చితంగా ఒక ప్రీమియం కార్ ఖచ్చితంగా డెఫినెట్గా. నాపా సీట్ కవర్స్ ఉన్నాయి మన దగ్గర, అలాయిస్ ఉన్నాయి, టైర్ అలాయిస్ ఉన్నాయి, స్పాయిలర్స్ ఉన్నాయి, ఫుట్ స్టెప్స్ ఉన్నాయి, బంపర్స్ ఉన్నాయి. ఇట్లా ఒకటి కాదు, కారుకి సంబంధించింది A to Z. ఒక టైర్ కేసే మనం గాలిపోకుండా బోల్ట్ నుంచి నైట్రోజన్ దగ్గర నుంచి అలాయ్ వీల్స్ వరకు అన్నీ ఉన్నాయి. అన్ని ఎవ్రీథింగ్ S1 కార్ కేర్లో అవైలబుల్గా ఉంది. వేలూరులో కూడా ఎవరైనా ఉంటే మన తెలుగు వాళ్ళు, తమిళ్ పసంగ தமிழ் யாரான கார் ஓட்டிட்டு இருந்தா கூட கண்டிப்பாக இங்கே கொண்டு வரலாம். இங்கே ரொம்ப கம்மிக்கே கூட பண்ணி கொடுக்குறாங்க. நம்ம ஃபாலோவர்ஸ்ன்னு சொன்னால் ఏమన్నా చేస్తారు మన ఫాలోవర్స్ ఖచ్చితంగా బ్రో. సో యాక్చువల్లీ వేలూరులో பார்த்தீங்கன்னா ఇది జస్ట్ ఒక 40 kilometers వస్తుంది. ఇంకా తిరుపతి నుంచి చూసుకున్నారంటే 70 kilometers ఉంటుంది. తిరుపతిలో చూసుకుంటారు ప్రైసింగ్ చాలా ఎక్కువ ఉంది బ్రో. అవును బ్రో, ఇప్పుడు చూసారంటే తిరుపతిలో చూసా కూడా పీపీఎఫ్, ఎగ్జాంపుల్ పీపీఎఫ్ తీసుకుందాము. తిరుపతిలో పీపీఎఫ్స్ అయితే ఆల్మోస్ట్ 80,000 అబోవ్ చార్జెస్. నేను మొన్న దివాళీ ఆఫర్కి 49,999 రూపీస్ చేశాను. నేను అసలు ఆ ప్రైజింగ్లో చిత్తూరు మొత్తానికి, చిత్తూరు కానీ వేలూరు కానీ తిరుపతి కానీ ఏ డీటెయిలింగ్ స్టూడియోలో అంత తక్కువకి చేయడు. ఎందుకు S1 కార్ అని పేరు పెట్టారు బ్రో? S1 ఎస్ అంటే శశిధర్ కుమార్, శశిధర్ నా పేరు, ఫస్ట్ ప్రాజెక్ట్ నాది కాబట్టి S1 అని పెట్టుకున్నా. ఇది వచ్చి కార్ కేర్. కార్ మొత్తం కార్కి అన్ని ఏమేమి కావాలో మీకు కార్ కావాల్సిన కేర్ అంతా మేము తీసుకుంటాం. అందుకని కార్ కేర్, కార్ హాస్పిటల్ లాగా. మీకు కార్కి ఏ ప్రాబ్లం వచ్చినా మా దగ్గర రావచ్చు. నెక్స్ట్ టైం నుంచి మిమ్మల్ని కార్ డాక్టర్ అని పిలవాలని చెప్తున్నాను. ఇప్పుడు నేను కూడా ఒక కస్టమర్ అనుకోండి, నేను ఎందుకు మీ దగ్గరకు వచ్చి నా కార్ ఇవ్వాలి, దాని గురించి ఏమన్నా చెప్పండి. నైస్ క్వశ్చన్ బ్రదర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిత్తూరులో వర్షాలు వస్తే వెహికల్స్ మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి. ఒక వెర్న అంటే మొత్తం వెహికల్ వాటర్ అంతా వెళ్ళిపోయి మొత్తం ఫంగస్ వెళ్ళిపోయింది. మొత్తం కింద మ్యాట్స్ మొత్తం ఫంగస్, ఈ బూజు పట్టిపోతుంది. అలా బూజు పట్టి స్టీరింగ్ అంతా బూజు పట్టి, డాష్ బోర్డ్ అంతా బూజు పట్టిపోయి ఇట్లా పట్టింది. అది ఇప్పుడు మీరు చేసుకోగలరా క్లీనింగ్? చేయలేను. కింద మ్యాట్ నీళ్ళంతా మీరు తీసుకోగలరా? సరే, చిత్తూరుకి అలాంటి ఒక సర్వీస్ ఉంది అని ఎక్కడికి వెళ్తారు మీరు?
షోరూమ్కి వెళ్తే షోరూమ్ చేయరు చేసినా ప్రాపర్గా ఉండదు. అవును, అర్థమైంది. అంటే షోరూమ్ ఏమంటే దానికి స్పెసిఫిక్ దానికోసం కాదు షోరూమ్. అవును. మేము డీటెయిలింగ్ స్టూడియో ఇక్కడ. ఓకే. డీటెయిల్గా చేయడం మా పని. ఇప్పుడు ఆ వెహికల్ మా దగ్గరికి వచ్చింది. ఓకే. ఫుల్ అండ్ ఫుల్ మేము మొత్తం సీట్స్ మొత్తం రిమూవ్ చేయించి, కింద ఉండే షీట్ రిమూవ్ చేయించి, మ్యాట్ మొత్తం బాడీ మ్యాట్ రిమూవ్ చేసి ఇవంతా సన్లైట్లో వేసి ఆ హీట్ వల్ల మొత్తం బ్యాక్టీరియా చచ్చిపోయినాక తర్వాత దానికని ప్రోడక్ట్స్ వస్తాయి, స్ప్రేస్ ఇచ్చి లోపల యాంటీ శానిటైజర్ మొత్తం శానిటైజర్ చేయించేసి యాంటీ ఫంగస్ బ్యాక్టీరియా దానికి కావాల్సిన స్ప్రేస్ అంతా కొట్టిపించి ఒక 2 days అబ్జర్వేషన్ పెట్టుకుని అంత స్మెల్ రాకుండా తర్వాత మేము డెలివరీ చేస్తాం. ఓకే. అది వన్ టైప్ ఆఫ్. ఇప్పుడు ఇంకో చూసారంటే మీ కార్ ఒక కార్ మొత్తం డల్ అయిపోయి ఉంటుంది, పాత కార్ లాగా అయిపోతుంది. ప్రతి ఒక్కరు పాత కార్ అయిపోతే రీపెయింటింగ్ చేసుకోవాలనుకుంటారు, కానీ అంత అవసరం లేదు. అదే మన దగ్గర తెచ్చారంటే జస్ట్ దానికి టఫ్లాన్ కోటింగ్, ఇప్పుడు మోడర్న్గా టఫ్లాన్ కోటింగ్ అంటారు, పాత కాలంలో అది రబ్బింగ్ పాలిష్ అంటారు. ఓకే. అది చేసుకుంటాం. అది చేసుకుంటే ఆటోమేటిక్గా వెహికల్ కొత్త వెహికల్ లాగా వచ్చేస్తుంది. అది లాంగ్ లాస్టింగ్లో ఉండాలంటే సిరామిక్ కోటింగ్ కానీ గ్రఫైన్ కోటింగ్ కానీ చేసుకుంటే అదే మీకు లాంగ్ లాస్టింగ్ షైనింగ్ ఉంటుంది. ఇది మీ చిత్తూరు కార్ వాషెస్లోను ఇవన్నీ చోట్ల చిత్తూరులో దొరకవు. ఓకే. మన డీటెయిలింగ్ స్టూడియోస్లోనే దొరుకుతుంది. ఓకే. ఇంకోటి ఒక పీపీఎఫ్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది మన దగ్గర, పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం. ఓకే. ఇది వచ్చి ఎందుకంటే మెయిన్గా కార్కి స్క్రాచెస్ పడకుండా, ఇప్పుడు బండి వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లోళ్ళు ఉన్నారు, మన యానిమల్స్ ఉన్నాయి, ఇవంతా గీతలు గీసేయడము, కోడ్లు గోకేయడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సంబంధం లేకుండా ఎక్కడి నుంచి తగులుతుంది. ఒక 50 లక్షలు కారు పెట్టుకున్నారు, లేదంటే ఒక 20 లక్షలు కారు పెట్టుకున్నాం, అప్పుడు అది తగిలేసిపోతే కొత్త దానికి బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు లేదా యూవీ రేస్ వల్ల ఎండ పడి షేడ్ అయిపోవడం వల్ల ఇలాంటికన్నీ ప్రొటెక్ట్ చేయడం పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అని, దాన్ని పీపీఎఫ్ అంటారు. ఆ పీపీఎఫ్ మనం వేస్తాం. చిత్తూరులో ఉన్న ఆఫర్ అనేది అయిపోయిందా లేకపోతే కంటిన్యూ చేస్తారా బ్రో? అది ఈ ఆఫర్ అనేది నేను స్పెసిఫిక్గా ఇది యానివర్సరీ మంత్ మాకు. ఓకే. కాబట్టి ఈ మంత్ మొత్తం మనం కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ఓకే. అలైన్మెంట్ వచ్చి 199 రూపీస్కి ఆఫర్ కప్. ఓకే. కంటిన్యూ చేద్దాం అనున్నాం. అలానే పీపీఎఫ్ కూడా 49,999కి కంటిన్యూ చేద్దాం అనున్నాం. ఈ వీడియో స్పాన్సర్ చేస్తుంది వచ్చి రాయుడు గారి బిర్యానీస్ అనమాట, గణపతి కేఫ్ వాళ్ళే. సో జెన్యూన్ రివ్యూ అండి బ్రో. డెఫినెట్గా బ్రో. ఓకే. నేనైతే ఎప్పుడు పన్నీర్ ఫింగర్స్ ఎప్పుడు తినలేదు, నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. చికెన్ తినకపోయినా కూడా చికెన్ ఫీల్ ఉంది బ్రో దీంట్లో పన్నీర్ ఫింగర్స్లో. గోబీ తింటున్నాం. ఎలా ఉంది బ్రో గోబీ అయితే ఇప్పుడు? నైస్ బ్రో, బాగుంది. గోబీ కూడా మంచూరియన్ నచ్చిందా? చాలా బాగుంది బ్రో. ఎక్కువ డ్రై లేకుండా కరెక్ట్గా బాగా సాఫ్ట్గా బాగుంది. గోబీ కూడా బాగుంది. ఏదైతే ఈ నాన్ చెప్పారు కూడా అది కూడా రబ్బర్గా ఉంటుంది మీకు బయట. బాగుంది బ్రో, చాలా సాఫ్ట్గా ఉంది. ఓకే. చాలా. ఇంకోటి నేను గణపతి కేఫ్ చాలాసార్లు వెళ్ళాను బ్రో, నాకు అక్కడ ఫుడ్ బాగా నచ్చుతుంది. చాలాసార్లు వెళ్ళాను నేను. నాకు మార్నింగ్ లో గణపతి కేఫ్ లో స్పెషల్ దోశ ఉంది, వాళ్ళు రాయుడు గారి స్పెషల్ దోశ అని డబుల్ ఎగ్ వేసి పొడేసి చేయిస్తారు, అది బాగుంటుంది. దాంతో నాటుకోడి పులుసు. అవును, నెక్స్ట్ లెవెల్ కదా, బాగుంటుంది. మీరు నా వీడియో చూసి వెళ్ళారు అనుకుంటా. లేదు బ్రో, అంతకు ముందే వెళ్ళాను నేను. ఓకే. చిత్తూరు పీపుల్స్, మన చిత్తూరు వాళ్ళందరికీ చెప్తున్నా, రాయుడు గారి బిర్యానీ కానీ గణపతి కేఫ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ విజిట్ అండ్ టేస్ట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అలానే ఈ ఫుల్ పాడ్కాస్ట్కి ఇంకా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. పాకాల చెట్టి ఈవెంట్స్ నాకు బాగా తెలుసు అనమాట. నా మ్యారేజ్ కూడా తనే చేశారు, పాకాల చెట్టి ఈవెంట్స్ వాళ్ళే చేశారు నా మ్యారేజ్ కూడా. ఇప్పుడు నేను ఒక ఆర్డినరీ పీపుల్ బ్రో, నా కార్ గురించి లిటరల్లీ ఏం తెలియదు నాకు. సో ఇప్పుడు కార్ బై చేయాలి అనుకుంటా, దాంతో డ్రాబ్యాక్స్ ఏముంటాయి, ప్లస్ పాయింట్స్ ఏముంటాయి, అవంతా మాకు తెలియదు. సో దాని గురించి ఏమైనా డీటెయిల్గా చెప్పగలుగుతారా బ్రో? ఏమేమి చెక్ చేయాలి, ఏది చెక్ చేసి తీసుకోవాలి, అలా ఏమైనా? ఖచ్చితంగా చెప్తాను బ్రో. ఇప్పుడు మీరు ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుంటున్నాను అనుకోండి, ఫస్ట్ మీరు చూడాల్సింది ఏమంటే అది షోరూమ్ ట్రాక్లో ఉందా లేదా. ఓకే. షోరూమ్ ట్రాక్లో ఉందంటే అక్కడే మీకు 1 ప్లస్ పాయింట్. షోరూమ్ ట్రాక్లో ఉంది అంటే మొత్తం బిల్ అడగాలి, షోరూమ్ ట్రాక్ ఉంది, అక్కడ ఒక ప్లస్ పాయింట్. తర్వాత అది రీపెయింట్ చేయిందా లేదా బయట, ఒకసారి రీపెయింట్ లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే. అంటే సెకండ్ హ్యాండ్ కార్ అమ్మేస్తున్నారంటే, మోస్ట్లీ మంచి కార్ అమ్మేస్తున్నారంటే అది ఏమంటే యాక్సిడెంట్ కార్ అయ్యొచ్చు, ఓకే, థెఫ్ట్ కార్ అయ్యొచ్చు. ఓకే. ఒకసారి ఆర్సీ చెక్ చేసుకోవాలి మనం, ఎవరి మీద ఉంది, వాళ్ళు ప్రాపర్గా అమ్ముతున్నారు లేదని చెక్ చేసుకోవాలి. అలానే మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మెకానిక్ చూపించుకోవాలి మనం, ఓకే, ఇంజిన్ అంతా ప్రాపర్గా ఉందా. ఇప్పుడు ఏమంటే సింపుల్గా బ్రో 1,50,000 కార్ని మీటర్ మార్చేస్తారు. ఓకే, ఓకే, ఓకే. నంబర్స్ ఈజీగా 2,000 రూపీస్ ఖర్చు పెడితే ఓకే, మీకు 1,00,000 1,00,000 ప్లస్ ఉన్నది 60,000 కిలోమీటర్స్.
ఆటోమేటిక్ మారిపోతుంది. అది పెద్ద విషయం కాదు. డిజిటల్ది కూడా మార్చేస్తారా? డిజిటల్ది కూడా మార్చేస్తారు సాఫ్ట్వేర్. ఓకే, ఈజీగా మార్చేస్తారు. కాబట్టి మనకి షోరూమ్ ట్రాక్ అయితే మనకి ప్లస్ పాయింట్. ఎందుకంటే వాడు మెన్షన్ చేస్తాడు 10,000లో వచ్చింది, 20,000లో ఇక్కడ వచ్చింది, 30,000. వాడు మార్చలేడు. అవును. ఒకవేళ వాళ్ళ మధ్యలో కొన్ని ఎత్తేసినా కూడా ఎందుకు ఇన్ని ఇయర్స్ మీరు సర్వీస్ చేయలేదు మీకు ఈజీగా తెలిసిపోతుంది. అర్థమైంది బ్రో. కాబట్టి మనకు షోరూమ్ ట్రాక్ మెయింటైన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు షోరూమ్ ట్రాక్ ఉండేది మనం ఈజీగా నమ్మి తీసుకోవచ్చు. అలానే వన్స్ మీరు ఒక సెకండ్ హ్యాండ్ కొంటున్నారంటే ఒకసారి ప్రాపర్గా ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఓకే, పెయింట్ చెక్ చేసుకోవాలి. ఇంజన్ పర్ఫార్మెన్స్, పెయింట్, ఆర్సీ ఇవి 3 పక్కాగా ఉందా చెక్ చేసుకోవాలా. షోరూమ్ ట్రాక్ చూసుకుంటే మీరు ఈజీగా ఒక సెకండ్ హ్యాండ్ కొనుక్కోవచ్చు. సరే బ్రో, ఇందాక మీరు చెప్పారు కదా యాక్సిడెంట్ అయిన వెహికల్స్ మీరు చూసుకోండి అని. అది ఎలా కనుక్కోవాలి బ్రో? ఎలా చూస్తే కన్వర్ట్ అవుతుంది అది యాక్సిడెంట్ అయిన కారా కాదా అని? బ్రదర్ ఇప్పుడు లైట్గా ఒక కలర్ పైన ఒక కలర్ ఉంటుంది, సైడ్లో ఒక కలర్ ఉంటుంది, ముందర ఒక కలర్, వెనకాల ఒక కలర్, 2 డిఫరెంట్ కలర్స్ ఉంది. ఆటోమేటిక్ యాక్సిడెంట్ అయిన వెహికల్ అని తెలుసుకోవచ్చు. లేదంటే ఒక మన ఫీల్ ఆఫ్ వెహికల్ టచ్ చేస్తేనే ఎక్కడైతే రఫ్గా ఉంటుందో ఓకే అక్కడ రీపెయింట్ అయిందండి. ఓకే, వన్స్ రీపెయింట్ ఎప్పుడు అవుతుంది? యాక్సిడెంట్ అయితే అవుతుంది. ఓకే, అర్థమైంది బ్రో. అక్కడ మీకు రీపెయింట్ అని తెలిసిపోతుంది అనమాట. మోస్ట్లీ ఇన్సూరెన్స్లో కూడా మీకు తెలిసిపోతుంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారా లేదా అనేసి. ఇప్పుడు మీరు ఫైన్ చేయాలంటే బేసిక్గా ఫైన్ చేయాలంటే ఇదే, మీరు పెయింట్ చూసే ఫైన్ చేయగలరు. బ్రో ఈ సిరామిక్ కోటింగ్ అంటే బెస్టా లేకపోతే పీపీఎఫ్ కోటింగ్ అంటే బెస్ట్? మీరు దాని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. బ్రో చెప్తాను బ్రో. సిరామిక్ కోటింగ్ అంటే వెహికల్ మొత్తం క్లీన్ చేసి టఫ్లాన్ కోటింగ్ చేసిన తర్వాత, రబ్బింగ్ పాలిష్ చేసిన తర్వాత ఒక బాటిల్ లిక్విడ్ వస్తుంది అనమాట, సిరామిక్ లిక్విడ్. ఆ సిరామిక్ లిక్విడ్ని ఒక బార్లో తీసుకుని, సో క్లాత్ మీద తీసుకుని వెహికల్ మొత్తం అప్లై చేస్తాం. 0.03 mm థిక్నెస్తో అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీకి, మన ఫేస్కి ఎట్లా ఎండకి వెళ్తే మన సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాము అలాగా కార్కి ఒక సన్ స్క్రీన్ లాంటిది అనుకోండి. ఓకే, అది అప్లై చేయడం వల్ల ఏమంటే హైడ్రోఫోబిసిటీ వస్తుంది. అంటే వాటర్ పడినా దాని మీద నిలబడదు, జారిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పీపీఎఫ్ చూసారంటే మీకు సిరామిక్ కోటింగ్లో డల్ అవ్వదు, గ్లాసీగా ఉంటుంది. ఇది చూసారంటే పీపీఎఫ్లో ఏమంటే మనము ఒక స్టిక్కర్ లాగా అతికిచ్చేస్తాం. ఓకే, పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం, ఒక ఫిలిం అతికిస్తాం. ఓకే, ఫోన్కి ఎలా అయితే స్క్రీన్ గార్డ్ యూజ్ చేస్తామో అట్లా కార్కి మొత్తం ఒక గార్డ్ లాగా. దీనివల్ల ఏమంటే సిరామిక్ కోటింగ్లో వచ్చే హైడ్రోఫోబిసిటీ దీంట్లో వచ్చేస్తుంది, దాంట్లో వచ్చే ప్రొటెక్షన్స్ అంతా దీంతో వచ్చేస్తాయి. ఇది వెహికల్కి మొత్తం ఒక ప్రొటెక్షన్ లాగా ఫామ్ అయిపోతుంది. యూవీ నుంచి ప్రొటెక్షన్ అవుతుంది, డ్యామేజెస్ నుంచి ప్రొటెక్షన్ అవుతుంది, బోర్డ్ డ్రాప్స్ నుంచి ప్రొటెక్షన్ అవుతుంది. ఈ రెండిట్లో ఏది బ్రో బెస్ట్ అంటారు? బ్రో ఏది రెండిట్లో బెస్ట్ అంటే రెండు బెస్ట్. రెండిట్లో కంపేర్ చేస్తే మీ రిక్వైర్మెంట్ ఏంటి? ఎగ్జాంపుల్, నేను సిటీ డ్రైవింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, రాళ్ళు రప్పలు ఎక్కువ చూసుకుంటా, ఎక్కువ వాడతాను నేను, అయితే పీపీఎఫ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, లేదండి చాలా తక్కువ వాడతాను, ఎప్పుడో ఒక రోజు ఎత్తాను, మీరంతా నేను సైలెంట్గా పెడతాను, కానీ నా కార్ బాగుండాలి, అందంగా ఉండాలి, డల్గా సిరామిక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీ కార్ బడ్జెట్ హైగా ఉందనుకోండి పీపీఎఫ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకోటి యాజ్ ఏ కామన్ మ్యాన్గా మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, వీళ్ళకి పెట్రోల్ కార్ బెస్టా డీజిల్ కార్ బెస్టా? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది ఇంకొకటి ఈవీ కార్స్ కూడా వచ్చేస్తాయి. ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటారు బ్రో? ఇప్పుడు మనం చూసుకున్నామంటే పెట్రోల్ కారు బెస్టా, డీజిల్ బెస్టా, సిఎన్జి ఉంది, మర్చిపోయారు, సిఎన్జి ఉంది, తర్వాత ఈవీ ఉంది. 4 సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి మనకి. మీ యూస్ ఏంటి? మీ పర్టికులర్ యూస్ ఏంటి? ట్రావెల్కి అయితే సిఎన్జి బెస్ట్ అంటారు? ట్రావెల్కి అయితే 100% సిఎన్జి బెస్ట్. ఓకే, ఓకేనా? మీకు చాలా మంచి మైలేజ్ వస్తుంది సిఎన్జి. లోకల్లో తిరిగేవాడికి ఎలక్ట్రిక్ కార్ బెస్ట్. లోకల్లో తిరుగుకుంటా ఉన్నామంటే ఇంటి దగ్గరే 50 km రేడియస్లో లేదా 100 km రేడియస్ యూస్ చేస్తున్నామంటే ఇవి చాలా బాగుంది పర్సనల్ యూస్కి అయితే. లేదు నేను లాంగ్ వెళ్తాను, ట్రావెల్స్ ఉంది, లాంగ్ ఎక్కువ వెళ్తూ ఉంటాము అన్నప్పుడు డీజిల్ ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు డీజిల్ వచ్చి పుల్లింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, ఇంజన్ పవర్ ఎక్కువ ఉంటుంది, మీకు హార్స్ పవర్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు సిఎన్జి కానీ ఎలక్ట్రిక్ కానీ పెట్రోల్తో కానీ కంపేర్ చేస్తే డీజిల్కి. అందుకని ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ వెళ్ళే వాళ్ళకి డీజిల్ బాగుంటుంది. అదే మీకు పర్సనల్ యూస్ చేసుకున్నారంటే నేను ఎప్పుడో ఒక రోజు వాడతాను, లైట్గా వాడతాను, నాకు బాగుండాలి పర్ఫార్మెన్స్ చేసుకుని పెట్రోల్ బాగుంటుంది. ఓకే, మీరు పెట్రోల్కు మనం పర్సనల్ యూస్ మనమే లెస్ వాడతామంటే పెట్రోల్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే వెహికల్ కొనే అప్పుడే పెట్రోల్ వెహికల్ 1.5 lakh తగ్గిపోతుంది. డీజిల్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? డీజిల్ 1.5 lakh ఎక్కువ ఉంటుంది పెట్రోల్ కన్నా. ఎందుకంటే డీజిల్ వచ్చి మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, పెట్రోల్ తక్కువ ఇస్తుంది మైలేజ్. మీరు ఎప్పుడో రోజు వాడతావు, పర్సనల్గా వాడుకుంటావు కాబట్టి పెట్రోల్ బాగుంటుంది. నేను లాంగ్ వెళ్తాను,
లాంగ్ వెళ్తా ఉంటాను అన్నప్పుడు డీజిల్ బాగుంటుంది. ఓకే. నేను ట్రావెలింగ్స్ పెట్టాను అంటే సిఎన్జి బాగుంటుంది. నేను లోకల్లోనే తిరుక్కుంటాను అంటే ఈవీకి వెళ్ళొచ్చు. ఓకే, ఇదంతా ఓకే ఫైన్, బాగానే ఉంది వినడానికి. ప్రైస్ రేంజెస్ గురించి చెప్పండి బ్రో. ఇప్పుడు 1 lakh నుంచి 10 lakhs దాకా ఒక కార్ ఏదైనా కొనాలి అంటే ఏం కొనొచ్చు? ప్రెసెంట్ అయితే 10 to 20 లోపల ఏదైనా కొనాలంటే అదేమని చెప్పండి బ్రో. ప్రెసెంట్ అయితే 1 lakh నుంచి 10 lakhsలో బాగా మంచి కార్ అంటే టాటా పంచ్ బాగుంది బ్రో. మిడిల్ క్లాస్ వాళ్ళకి టాటా పంచ్ చాలా బాగుంది. ఓకే. మైలేజ్ ప్రకారం కానీ యాక్సరీస్ ప్రకారం కానీ వాడి చాలా బాగుంది. 10 to 20 lakhsలో తీసుకుంటే మహీంద్రా 3XO బాగుంది. ఓకే. ఓకే. మహీంద్రా 3XO చాలా అంటే చాలా బాగుంది. ఓకే బ్రో. 20 to 25లో క్రిటా బాగుంది. ఓకే. హుండై క్రిటా బాగుంది. ఓకే. తర్వాత 30 lakhs బడ్జెట్లో మహీంద్రా XUV 700 బాగుంది. ఓకే. ఓకే. ఈ కార్స్ అయితే కొంచెం వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ ఆ ప్రైసింగ్ సాటిస్ఫైడ్ అనమాట. మహీంద్రా ఫ్యాన్ అనుకుంటా. నేను 2 కార్లు మహీంద్రా చెప్పాను సార్. అలానే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను కంపారిటివ్లీ అంటే 3-4 కార్లు చెప్తే కొంచెం వాళ్ళకి ఓకే. దీని మీద ఇప్పుడు ప్రతి ఒక్కరు మహీంద్రా మీదే పడరు కదా. చాలా మంది ఇప్పుడు ఎంజీ ఉంది, ఆ తర్వాత మహీంద్రా సుజుకి కానీ. అవును బ్రో. నేను ఎందుకంటే 10 lakhs to 1 to 10 lakhs పంచ్ బాగుంటుంది. 20 to 30 3XO బాగుంటుంది, క్రిటాను బాగుంటుంది. ఓకే. 30లో మహీంద్రా ఎందుకు బాగుంటుంది అని చెప్పి 700లో ఇచ్చిన ఫీచర్స్ వేరే నాకు ఇప్పటి వరకు చూసిన దాంట్లో ప్రైజింగ్కి ఆ ఫీచర్స్ నేనంటే సాటిస్ఫై అయిపోయాను. నాది కూడా XUV 700 నేను కొనేప్పుడు ఎన్ని రోజులు వెయిట్ చేశాను, ఎంత రీసెర్చ్ చేశానంటే అంత రీసెర్చ్ చేసి బెస్ట్ కార్గా తీసుకోవాలా. ఏంటంటే మనం రోజు కారు కొన్నాం, అవునవును, కొంటే ఒకసారి కొంటాం, అది మనం బెస్ట్గా తీసుకోవాలా. కాబట్టి చూసి వెతికి ఓకే 700 బాగుంది. ఓకే, చాలా బాగుంది కార్ అయితే. నా కార్ అయితే నాకు బాగా నచ్చింది. ఓకే. మీ కార్ ఏంది బ్రో? అది ఎంజీ యాస్టర్. యాస్టర్ కూడా చాలా బాగుంటుంది బ్రో. పర్ఫార్మెన్స్ వైజ్ ఎక్సలెంట్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ 2 years బ్యాక్ కొన్నా బ్రో, చాలా బాగుంటుంది. షిఫ్ట్ డిజైర్ కూడా చాలా బాగుంటుంది. అది ఒకటి ఏమంటే మేజర్ డిఫెక్ట్, అది ఎక్కడ యాక్సిడెంట్ అయితే రక్తం లేదో అని ఒక భయం ఉంటుంది అనమాట స్విఫ్ట్ డిజైర్లో. ఒకటే బాధ. పంచ్ వాడు బాగా ఇచ్చారు బ్రో. బిల్డ్ క్వాలిటీ పంచ్లో కానీ హ్యారియర్లో కానీ. టాటాలో ఇచ్చినట్టు ఎక్కడ ఇస్తాను బ్రో? 5 star రేటింగ్ బ్రో. 5 star రేటింగ్. ఈవీలో కొత్తగా వదిలారు కదా బ్రో. ఈవీలో 2 బండ్లు కొత్తగా ఉన్నారు, హ్యారియర్ తర్వాత 9 అనేసి, XUV 9 అనేసి. చాలా అంటే చాలా ఎంత ప్రీమియంగా ఉందంటే అంత ప్రీమియంగా ఉంది. ఓకే. ఇప్పుడు నా దగ్గర కార్ ఉంది బ్రో, దాన్ని మాడిఫై చేయాలంటే ఏది బెస్ట్ బ్రో? అదే పెయింటింగ్ బెస్టా లేకపోతే వ్రాపింగ్ బెస్టా? మీరు ఇప్పుడు చూసారంటే పెయింటింగ్, మనం ఒక కార్ ఇంకోసారి పెయింట్ చేయడం వల్ల ఒరిజినాలిటీ డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. ఒరిజినల్ కలర్ మీకు నేను చెప్పాను, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒరిజినల్ కలర్ కంపెనీ ఇచ్చిన కలర్ డ్యామేజ్ అయిందంటే మళ్ళీ మీకు రాదు ఆ కలర్. వ్రాపింగ్ బెస్ట్ బాగుంటుంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ర్యాపింగ్ చేసుకోవచ్చు, వద్దంటే రిమూవ్ చేసేసుకోవచ్చు. ప్రెజెంట్ ఇప్పుడు పీపీఎఫ్లోనే కలర్ పీపీఎఫ్ వచ్చేసింది. ఓకే. ఓకే. అంటే ఏ కలర్ కార్ కావాలంటే ఇవి కలర్స్ మార్చుకోవచ్చు. మన చిత్తూరు ఎమ్మెల్యే గారు కూడా ఎల్లో కలర్ కార్ మార్చారు. అవును, ఎల్లో, అది కలర్ పీపీఎఫ్. ఓకే. ఓకే. ఏ కలర్ కావాలంటే మేము ఇంకా ఏమనుకున్నామంటే ఎల్లో కలర్ ఎల్లో కలర్ స్టిక్కర్ చేస్తే 3 నెలలకంతా స్టిక్కర్ షేడ్ అయిపోతుంది. ఓకే. అదే కలర్ పీపీఎఫ్ చేసుకున్నామంటే కలర్ షేడ్ అవ్వదు, చాలా లాంగ్ లాస్టింగ్ లో ఉంటుంది మీకు. అదే దాన్ని కలర్ పీపీఎఫ్ అంటారు. అది కలర్ బెంగళూరులో చేసింటారేమో కదా సార్? బెంగళూరు చేశారు. మన దగ్గర కూడా కలర్ పీపీఎఫ్ అవైలబుల్ లో ఉంది. అది మీరు ఆ 50,000 ఆఫర్ అనేది ఈ మంత్ అంతా కంటిన్యూ చేస్తారు? పీపీఎఫ్స్ పైన, కలర్ పీపీఎఫ్స్ పైన కాదు, పీపీఎఫ్స్ పైన అయితే. కలర్ పీపీఎఫ్స్ అంటే అది ఎంత, దానికి ఎంత బ్రో? మీకు ఆల్మోస్ట్ డబుల్ ద ప్రైస్ ఉంటుంది బ్రో. డబుల్ ద ప్రైస్ ఉంటుంది. 50,000 అంటే లక్ష, డబుల్ ద ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే దా క్వాలిటీ వేరు బ్రో. అది ఇంకా హార్డ్ గా ఉంటుంది మీకు. మైక్రోన్స్ దగ్గర 210 మైక్రోన్స్ వస్తుంది మీకు ఆ కలర్ పీపీఎఫ్ అనేది. ఇది 200-195 మైక్రోన్స్ తో వస్తుంది ఈ పీపీఎఫ్ అయితే. అది మనకి ఇంకా మైక్రోన్స్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంది. ఎందుకంటే కలర్ కాబట్టి మీకు తొందరగా షేడ్ అవ్వదు. షేడ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి మంచి క్వాలిటీ ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో చూస్తున్నప్పుడు వ్రాపింగ్కి వెళ్ళిపోండి, అది కొన్ని రోజులే ఉంటుంది, తొందరగా డల్ అయిపోతుంది. మీ బడ్జెట్ ఇష్యూ లేదంటే ర్యాపింగ్ చేస్తారు కదా, మళ్ళీ తీసేటప్పుడు పైన ఉన్న పెయింట్స్ ఏమైనా లేసిపోతాయా? లేదు. ఇంకోటి వారంటీ ఉంటుంది అనమాట, 5 years, 10 years, 7 years. ఆ వారంటీ పీరియడ్స్ ముందే దాన్ని రిమూవ్ చేసుకోవాలి, అప్పుడే మీకు రిమూవింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఒక కార్ ఉంది బ్రో,
అది ఫ్యూచర్లో నేను ఒక మంచి రీసేల్ చేయాలి అనుకుంటున్నా, ఆ కార్ని ఎలా మెయింటైన్ చేస్తే అది ఒక మంచి రీసేల్ వాల్యూకి వెళ్తుంది, అది ఏమని చెప్పగలుగుతారు? ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీరు ఒక కారు కొనుక్కున్నప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ దాన్ని మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. స్టార్టింగ్లో కారు కొన్న వెంటనే నేను ప్రీవియస్ చెప్పాను, సిరామిక్ కోటింగ్ కానీ పీపీఎఫ్ కానీ మీ బడ్జెట్ తగినట్టు ఒక కోటింగ్ ఏదో ఒకటి వేసుకున్నారంటే పైనుంచి ప్రొటెక్ట్ అయిపోతుంది. పీపీఎఫ్ అంటే డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది, సిరామిక్ అంటే కలర్ షేడ్ కాకుండా అది ప్రొటెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక కస్టమర్ మీ వెహికల్ చూస్తున్నారు, మీకు రీసేల్ ఒక కస్టమర్ మీ వెహికల్ చూస్తున్నారంటే అపీరెన్స్, ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చి అపీరెన్స్. కాబట్టి సిరామిక్ కోటింగ్ కానీ పీపీఎఫ్ కానీ సజెస్టబుల్. సెకండ్ థింగ్, అండర్ బాడీ కోటింగ్. అండర్ బాడీ కింద కోట్ చేస్తాం, రస్ట్ కోటింగ్ అని చేస్తాం సైలెన్సర్కి అండర్ బాడీకి. ఆ రస్ట్ కోటింగ్ చేసినప్పుడు మనము కింద ఎలాంటి దుమ్ము, మట్టి, బురద, వాటర్ వల్ల చిలుము అనేది పట్టదు. కింద ఫస్ట్ మనం చేయాల్సింది, వెహికల్ కొన్న వెంటనే చేయాల్సింది అండర్ బాడీ రస్ట్ కోటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ప్రీమియం కార్స్కి వెళ్తే వాడే ఇచ్చేస్తాడు. మన కార్స్కి అంటే ఒక 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు కొంచెం ప్రీమియం కార్కి వెళ్ళినప్పుడు వాడే చేయిస్తాడు. కానీ ఇప్పుడు తక్కువ కార్ బడ్జెట్లో వచ్చేవాళ్ళు చేసి ఇవ్వడు వాడు. ఎందుకంటే కంపెనీ వాడు కాస్ట్ కటింగ్ చూస్తాడు. అవును. కాబట్టి మనం ఇలాంటిది వెహికల్ తీసుకునేది గొప్ప విషయం కాదు, మనం దాన్ని మెయింటైన్ చేసుకునేది గొప్ప విషయం. ఇప్పుడు వెహికల్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs పెట్టి వెహికల్ కొనుక్కున్నామంటే అట్లీస్ట్ ఒక 10,000 రూపీస్ పెట్టి స్టార్టింగ్ 10 to 20,000 పెట్టి మెయింటైన్కి ఓకే ఇది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలా, ఒక కోటింగ్ కానీ అండర్ బాడీ కోటింగ్ కానీ చేసుకోవాలా. అట్లా ఎవరీ 10,000 kilometers లేదా 10 to 15,000 kilometers ఖచ్చితంగా ఆయిల్ సర్వీస్ కానీ జనరల్ ఆయిల్ చెకప్ ఒకసారి చేసుకోవాలి. ఓకే. ఎవరీ 5,000 kilometersకి అలైన్మెంట్ చేసుకోవాలా, 10,000కి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అలైన్మెంట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ కార్ టైర్స్ అరిగిపోతాయి. ఓకే. చాలామంది అలైన్మెంట్ అంటే కంపెనీ దగ్గర చేసుకున్నప్పుడే చేసుకుని వదిలేస్తారు. అలా కాదు, 5,000 kilometers కంపల్సరీ అలైన్మెంట్ చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు మీకు లైఫ్ అనేది, టైర్ లైఫ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకే. ఒక మీ 20,000 kilometers తర్వాత మీ టైర్స్ని ఫ్రంట్ అది బ్యాక్ వేసుకుని బ్యాక్ అది ఫ్రంట్ వేసుకోవాలా, తర్వాత లోపలిది బయట వేసి రొటేట్ చేసుకోవాలి టైర్స్. అలాంటప్పుడు మీ టైర్ లైఫ్ పెరుగుతుంది. అలా కాకుండా మీరు అట్లే ఒకసారి టైర్ వేసారా 40,000కి అయిపోయింది, నా టైర్ అరిగిపోయిందంటే 30,000కి అరిగిపోయిందంటే ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు. మన రోడ్స్, మన చిత్తూరు రోడ్స్ చూసే ఎత్తు పల్లాలు ఎట్లుంటుంది, నేను ఎక్కడ పోను, నేను అలైన్మెంట్ సూపర్, అది తప్పు. మీరు రోడ్డు పైన పోతా ఉంటే మీకు తెలియకుండానే మీకు గుంతలు, పల్లలు, స్పీడ్, స్లో అండ్ స్పీడ్ బ్రేకర్, అలైన్మెంట్ మిస్ అయిపోతుంది. అలైన్మెంట్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా సస్పెన్షన్ బాగుంటుంది, మీకు టైర్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ కంపల్సరీ, ఇంజిన్ ఆయిల్ సర్వీసు, ఈ పైన కోటింగ్స్, అండర్ బాడీ కోటింగ్, ఇవి బేసిక్. ఇవి మీరు ప్రాపర్గా ఇవి మెయింటైన్ చేసుకుంటేనే ఖచ్చితంగా మీకు కార్కి రీసేల్ వాల్యూ కంపల్సరీ హైలోనే ఉంటుంది. ఇది ఇంకోటి, మీరు వాష్ చేసుకునేప్పుడు నేను ఒక చిన్న ఇది చెప్తున్నా. మీరు ఎగ్జాంపుల్ మీరు ఇంటి దగ్గర వాష్ చేసుకుంటున్నారు, లేదా మీ డ్రైవర్స్ వాష్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఫార్చునర్ కార్ మీరు పెట్టుకున్నారు అనుకోండి, ఆ ఫార్చునర్ కార్కి విమ్ ఏంది మన ఇంట్లో సామాన్లు విమ్ని పోసేసి కడుగుతారు. అది చాలా అంటే చాలా తప్పు. ఆ పెయింట్కి మీరు దాదాపు ఒక 2.5 lakhs 3 lakhs ఖర్చు పెట్టుంటారు ఆ పెయింట్కి, మీకు తెలియదు ఆ వాల్యూ, ఆ పెయింట్ వాల్యూ. దాన్ని మీరు విమ్ముతో కడుగుతారు, దానికి వచ్చిన ఆ షైనీ, ఆ గ్లాసీ అంతా మీకు తెలియకుండానే అది డ్యామేజ్ అయిపోతుంది. అలాంటి ప్రీమియం కార్స్ మీరు మీ కార్ ఇష్టపడి కొనుక్కున్నారు, అప్పుడు దాన్ని మంచి డీటెయిలింగ్ స్టూడియోలో ఇచ్చి వాష్ చేసుకోవడం, లేదా ఇంటి దగ్గర వాష్ చేసుకుంటున్నారా, మంచి ఫోమ్, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మన S1 కార్ కేర్ స్టోర్లో కానీ మీకు దొరుకుతాయి ఫోమ్స్. పర్టికులర్ ఫోమ్ వాడుకున్నారంటే మీ కారు డ్యామేజ్ అవ్వదు. ఒక క్లాత్ ఇంటికి పోయేసి బనీన్ క్లాత్, సర్రని బనీన్ క్లాత్ చింపేసి షర్ట్ వేసి తురుస్తూ ఉంటారు. నాకైతే కడిపే కాదు, ఏంద్ర అది అంత లక్షలు కాదు, బనీన్ క్లాత్ తురుస్తాను. ఒక మంచి మైక్రోఫైబర్ క్లాత్, 250 రూపాయలు మైక్రోఫైబర్ క్లాత్. అవునవును, ఇంకా తక్కువలో కూడా క్లాత్స్ ఉన్నాయి. మంచి క్లాత్ వాడుకో, ఒక మంచిగా. ఎప్పుడు ఒక కార్కి ఒక మంచి క్లాత్ సపరేట్గా, ఒక గ్లాస్కి ఒక సపరేట్ క్లాత్, బాడీకి ఒక సపరేట్ క్లాత్, ఒక మంచి షాంపూ కార్కి, ఫోమ్. ఎప్పుడైతే ఇవి వాడుకొని మీరు ఇంటి దగ్గర వాష్ చేసుకోండి. మట్టి పడిందా స్పీడ్గా వాటర్ కొట్టి వాష్ చేసుకోండి. అప్పుడు మీకు కార్కి స్క్రాచెస్ అవి పడవు, లాంగ్ లాస్టింగ్గా మెయింటైన్ అవుతుంది. మీకు కావాల్సింది మెయిన్ అండర్ బాడీ కోటింగ్, గ్రఫైన్ కోటింగ్ కానీ పీపీఎఫ్ కానీ, ఇంజిన్ ఆయిల్ సర్వీస్ ప్రాపర్గా చెక్ చేసుకోవాలి ఎవరీ 10,000 to 15,000 kilometersకి. అలానే వీల్ అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ ఎవరీ 5,000 kilometers చెక్ చేసుకోవాలి. ఒక మంచి మైక్రోఫైబర్ క్లాత్ అండ్ షాంపూ, ఈ 5 పెట్టుకొని మెయింటైన్ చేశారంటే ఆటోమేటిక్గా మీ కార్కి ఒక మంచి వాల్యూ ఉంటుంది.
మంచిగా ఉంటుంది మీ కార్. థ్యాంక్ యూ బ్రో, చాలా మంచిగా ఇచ్చారు ఇంటర్వ్యూ, చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ బ్రో. రియలీ థ్యాంక్ యూ బ్రో. ఇంకా నెక్స్ట్ చాలా యంగ్ ఎంటర్ప్రెనర్స్తో వీడియోస్ చేయాలనుకుంటున్నా, సో కొంచెం సపోర్ట్ చేయమని చెప్పండి. షూర్ డెఫినెట్గా. అందరూ నవీన్ అడ్వెంచర్ పేజ్ ఫాలో అవ్వండి, అలానే ఇంకా తనకి సపోర్ట్ చేయండి. యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరు ఉన్నారో తన వ్లాగ్స్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ విజిట్ యశ్వంత్ కార్ కేర్ కూడా. యా, తప్పకుండా యశ్వంత్ కార్ కేర్ని విజిట్ అవ్వండి. చాలా డీటెయిల్గా చెప్తున్నారు ఇక్కడ ఏమేమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని. మీరు పూర్తి వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. క్లియర్గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. సో తప్పకుండా యశ్వంత్ కార్ కేర్కి వచ్చి విజిట్ అవ్వండి. ఈ పీపీఎఫ్స్ గురించి కూడా చెప్పారనమాట. ఇంకో మ్యాటర్ ఏంటి అంటే పీపీఎఫ్స్ది అయిపోయింది అనుకున్నారు అందరూ ఆఫర్, కానీ ఈ మంత్ అంతా కూడా వెళ్తుందంట. ఈ మంత్ వచ్చి వీళ్ళది యానివర్సరీ ఉంది కాబట్టి, సో ఈ మంత్ అంతా కూడా 49999 అదే లైక్ 50,000 ₹1 తక్కువకి చేస్తున్నారనమాట. సో తప్పకుండా వచ్చి పీపీఎఫ్ చేసుకోండి, మీ కార్ని అందంగా పెట్టుకోండి. నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకొక యంగ్ ఎంటర్ప్రెనర్తో కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్.